సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. ఈరోజు మంచు విష్ణు, ప్రీతి ముకుందన్, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల తదితరులు నటించిన భారీ చిత్రం భక్త కన్నప్ప ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 4000 థియేటర్లకు పైగా రిలీజ్ కావడం జరిగింది. ఇక ఈరోజు మనం ఈ సినిమా సమీక్షలోకి వస్తే, ఈ సినిమా సుమారు 4000 థియేటర్లకు పైన రిలీజ్ కావడం జరిగింది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబడింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, 13వ శతాబ్దంలోని బసవ పురాణం, 16వ శతాబ్దంలో దూర్జటి రచించిన శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం, అలాగే 12వ శతాబ్దంలో తమిళంలో రచించబడిన పెరియ పురాణం, ఈ పుస్తకాల ఆధారంగా ఈ కథను రూపొందించడం జరిగింది. అలాగే కన్నప్ప ప్రస్తావన కూడా ఈ గ్రంథాలలో పేర్కొనబడింది. మంచు విష్ణు చాలా కాలంగా ఈ సినిమాను ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా చేపట్టి అహర్నిశలు శ్రమించి ఈ సినిమాను ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక రెండవ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఇక ఒక అడవిలో 5 తెగలుగా ఏర్పడి వారి నాయకులను ఎంచుకొని జీవనం కొనసాగిస్తుంటాడు. దాంట్లో ఒక తెగకు చెందినవాడే తిన్నడు మంచు విష్ణు. చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా దేవుడంటే కేవలం రాయి మాత్రమేనని, ఈ ప్రపంచంలో దేవుడు లేడని దేవుడి మీద విరక్తితో జీవితం కొనసాగిస్తుంటాడు. తరతరాలుగా ఎంతో మహిమగల వాయులింగాన్ని మహాదేవ శాస్త్రి మోహన్ బాబు రహస్యంగా ఉంచి పూజలు చేస్తుంటాడు. తానే గొప్ప శివభక్తుడనని, తనకంటే తనను మించిన శివభక్తుడు ఈ ప్రపంచంలో లేడనే అహంకారంతో ఈ మహాదేవ శాస్త్రి రహస్యంగా వాయులింగాన్ని పూజిస్తుంటాడు. అలాగే ఈ మహిమ కలిగిన వాయులింగాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాలాముకుడు ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో కాలాముకుడి వల్ల ఈ తెగలకు వచ్చిన ఆటంకం ఏమిటి, అసలు దేవుడే లేడనే తిన్నడు శివభక్తుడిగా ఎలా మారాడు, తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు, ఈ మారడానికి ప్రభాస్ ఈ సినిమాలో రుద్రగా ప్రభాస్ నటించారు. తిన్నడు శివభక్తుడిగా మారటానికి రుద్ర ఎలా కారకుడయ్యాడు వంటి అంశాలతో ఈ సినిమా చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే, ప్రభాస్ రుద్రగా ఈ సినిమాలో అద్భుతంగా పోషించారు. అలాగే తిన్నడుగా మంచు విష్ణు కూడా ఈ సినిమాలో చాలా కష్టపడడం జరిగింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు మరోసారి మహాదేవ శాస్త్రిగా ఈ సినిమాలో అద్భుతమైన పాత్రను పోషించడం జరిగింది. అలాగే ప్రీతి ముకుందన్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ఇలా ఎవరి పాత్ర పరిధి మేరలో వాళ్ళు అద్భుతంగా పోషించడం జరిగింది. ఈ సినిమాలో డ్రాబ్యాక్స్ అంటూ ఏమన్నా ఉన్నాయంటే, అవి ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ మీద ఇంకొద్దిగా దృష్టి పెట్టాల్సి ఉండేది. ఎందుకంటే సినిమాలో మెయిన్ కథ మొత్తం లాస్ట్ 40 మినిట్స్. ఈ 40 మినిట్స్ కోసం సినిమా 3 గంటల 15 నిమిషాల నిడివేల ఈ సినిమాని 2 గంటలు ఆడియన్స్ భరించాలంటే చాలా ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లే రాసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 గంటల 20 నిమిషాల నిడివేల చిత్రంలో దాదాపు 3-4 యాక్షన్ పార్ట్లు ఉంది. ఎందుకంటే మనం లాస్ట్ ఈ సినిమా ప్రధాన బలం మరియు సినిమాకి ఆయుపట్టు అయింది చివరి 40 నిమిషాలే. ఈ 40 నిమిషాల వరకు మనం ఆడిటోరియంలో ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలగాలి. ఆడియన్స్ని ఎంగేజ్ చేయగల విషయంలో కొద్దిగా తడబడ్డం జరిగింది. ఫస్ట్ హాఫ్లో 2 యాక్షన్ పార్ట్ని చేయడం జరిగింది. దాంట్లో హీరోయిన్ కోసము 2 పోటీ పడడం జరుగుతుంది. ఈ సినిమాలో పెద్ద డ్రాబ్యాక్ సీన్ ఏదన్నా ఉంటే, బాగా డ్రాబ్యాక్ ఉన్న సీన్ ఏదన్నా ఉందంటే ఈ సీన్ అని చెప్పవచ్చు. అంటే అక్కడ అలా కాకుండా ఇంకో ప్యాటర్న్ని అక్కడ సెట్ చేసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మనకు చాలా ఫాస్ట్గా వెళ్ళాలి, ఎంగేజింగ్గా ఉండాలి. మనము చివరి 40 నిమిషాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ బోర్ ఫీల్ కాకుండా ఉండాలి. అలాగే ఒక అమ్మాయిని రేప్ చేసే సన్నివేశంలో ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది. అలాగే ఈ హీరోయిన్ కోసం ఇద్దరి మధ్య పోటీ. ఈ 2 యాక్షన్ పార్ట్లు మనం ఫస్ట్ హాఫ్ లో బాగా మైనస్గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ని బాగా ఎలివేట్ చేయడానికి ఈ 2 యాక్షన్ పార్ట్లు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ సినిమాకి ఇవి అవసరం లేదు, కానీ మనకు ఈ సినిమాకి కమర్షియల్ హంగులతో రూపొందించారు కాబట్టి ఈ సన్నివేశాలు పెట్టడం జరిగింది. అందుకోసం ఈ 2 యాక్షన్ పార్ట్ ఫస్ట్ హాఫ్ లో ఇంకొద్దిగా మంచి యాక్షన్ కొరియోగ్రఫీ చేసి ఉంటే ఫస్ట్ హాఫ్ కి మరింత బలంగా ఉండేది. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కానీ మాస్ ప్రేక్షకులకు కానీ మరింత ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఇంకా అలాగే ఈ సినిమా నేపథ్యం అంటే
మనకు ఈ సినిమాలో అద్భుతమైన ఫోటోగ్రఫీ, అద్భుతమైన విజువల్ కనిపిస్తాయి. కానీ మనకు ఈ ట్రైబ్స్ అంటే అడవిలో తెగలకు సంబంధించిన పాత్రలు మనకు కనిపిస్తాయి. వాటి బ్యాక్డ్రాప్ మొత్తం మనకు బాగా గ్రీనరీగా చూడ్డానికేమో అద్భుతమైన లొకేషన్ లాగా కనిపిస్తాయి. కానీ ఈ క్యారెక్టర్లు, ఈ గిరిజన తెగల క్యారెక్టర్లు ఈ బ్యాక్గ్రౌండ్ సన్నివేశానికి మనకు కాపీ పేస్ట్ తెచ్చి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ పాత్రలను తెచ్చి అక్కడ పేస్ట్ చేసిన లాగా మనకు విఎఫ్ఎక్స్ కనిపిస్తుంది. అంటే ఆ పాత్రలకు తగినట్టు బ్యాక్డ్రాప్ ఈ సినిమాలో మనకు కొద్దిగా డిస్టర్బెన్స్గానే కనిపిస్తుంది. ఈ విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. అలాగే వాయులింగం సన్నివేశాలు ఈ సినిమాలో నైట్ ఎఫెక్ట్ లో ప్రభాస్ వచ్చిన తర్వాత చాలా వరకు విఎఫ్ఎక్స్ లోనే షూట్ చేయడం జరిగింది. ఈ నైట్ ఎఫెక్ట్ లో ఈ వాయులింగం దగ్గర ప్రభాస్, మంచు విష్ణు ఇక్కడ జరిగే సన్నివేశాల బ్యాక్ డ్రాప్ కూడా కొద్దిగా విఎఫ్ఎక్స్ లోపంగా కనిపిస్తుంది. ఇంకొద్దిగా బెటర్ చేసి ఉంటే బాగుండేది. అలాగే తిన్నడు నుంచి కన్నప్పగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అతను రియలైజ్ అయ్యి శివలింగం దగ్గరకు వచ్చి ఒక పాట మొదలవుతుంది. ఈ మొదలయ్యే సీను బాగా ఓపెన్ ప్లేస్ లో బాగా గ్రీనరీ మధ్య షాట్ ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి మనకు సినిమా మొదలవుతుంది. అంటే తిన్నడు కన్నప్పగా పూర్తిగా మారిపోయిన తర్వాత కథ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సినిమా బ్యాక్డ్రాప్ మొత్తం చాలా ప్లెయిన్ గా కనిపిస్తుంది. అక్కడ కొద్దిగా ఏదన్నా బెటర్ గా చేసి ఉంటే బాగుండేది. ఇంకా మనకు ఈ సినిమాలో ప్రధాన బలం క్లైమాక్స్ లో కన్నప్ప తన కళ్ళను శివలింగానికి అర్పించే సన్నివేశం ఈ సినిమానికి ప్రధాన బలం. ఆ సన్నివేశానికి ముందు నుంచి కన్నప్ప తన కళ్ళను శివలింగానికి అర్పించే సన్నివేశం వరకు వచ్చే ఎమోషనల్ ఫీలింగ్ ప్రేక్షకుల్లో తెప్పియడంలో ఎక్కడో కొద్దిగా ఆ ఎమోషన్ తాలూకు డెప్త్ తగ్గిందని నా పర్సనల్ అభిప్రాయం. అంతకంటే ఏం లేదు. ఓవరాల్ గా సినిమాను చూసినట్టయితే ఎక్కడ అనవసరపు క్యారెక్టర్లు లేవు. అందరూ తమకు తగ్గ పాత్రలు అద్భుతంగా నటించారు. మోహన్ లాల్ గారు గాని, అక్షయ్ కుమార్ గారు గాని, ప్రభాస్ గాని, మంచు విష్ణు గాని, ప్రీతి ముకుందన్ గాని, శరత్ కుమార్ గాని ఇలా ఏ పాత్ర అయినా తమ పాత్రకు తగ్గట్టు అద్భుతంగా పోషించారు. ప్రభాస్ రుద్రాగా ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యాడు. ఈ సినిమా చూసిన తర్వాత రుద్ర క్యారెక్టర్ ఇంకొద్దిసేపు ఉంటే బాగుండేది అనిపించింది. అంటే కడుపు నిండలేదు. ప్రభాస్ క్యారెక్టర్ అంత తొందరగా ఈ సినిమాలో ముగుస్తుంది. 15-20 నిమిషాల సేపే రుద్ర క్యారెక్టర్ ఉంటుంది. ఆ రుద్ర క్యారెక్టర్లో ప్రభాస్ కాస్ట్యూమ్స్ కానీ, ప్రభాస్ డైలాగ్స్ డెలివరీ మరియు ప్రభాస్ యొక్క అహోభావాలు అద్భుతంగా పండించాడు. ఈ క్యారెక్టర్ నుంచి ఇలాంటి క్యారెక్టర్లు ఫ్యూచర్లో మరిన్ని ఆఫర్లు రావచ్చేమో ప్రభాస్కి. చేస్తారో చేయరో తెలియదు. కానీ ఇలా డివోషనల్ క్యారెక్టర్లో ఈ సినిమాలో బాగా ప్రభాస్ ఒదిగిపోయారు. ఇక మంచు విష్ణు ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాడో మనకు ఈ సినిమా దీనిపైన తెలుస్తుంది. ఇక చివరగా ఈ సినిమాను మంచు విష్ణు ప్రయత్నం కోసమైనా ఒకసారి సినిమా చూడవచ్చు. ఎందుకంటే ఈ సినిమా కృష్ణంరాజు గారు నటించిన భక్త కన్నప్ప దాదాపు 1976లో రిలీజ్ అయింది ఈ సినిమా. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి భక్తి సినిమాల ప్రాధాన్యత చాలా తగ్గింది. అలాంటి ఒక కథను ఎంతో సాహసవంతంగా మంచు విష్ణు మన తెలుగు ప్రేక్షకులకు అందించడం జరిగింది. దీన్ని ఆదరించి విజయవంతం చేస్తారని మంచు విష్ణు ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి మంచి కలెక్షన్లతో ముందుకు సాగాలని కోరుకుంటూ మరో వారం మరో రివ్యూతో మీ ముందుకు వస్తాను. సైరా తెలుగు న్యూస్ టీవీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.